కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం మాట్లాడబోతూ ఉన్నాడు కనుక శ్రద్ధగా విని జాగ్రత్తగా అర్థం చేసుకొని అన్వయించుకోవాలని కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం వచ్చిన 5 చదువుకుందాం. వచ్చిన 5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామముకు వందనాలు. ఈ దినం ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నిలబడివాడు అల్పుడు నాయన, బలపరిచి నా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలు, మైక్ ద్వారా వింటున్న బిడ్డలను, లైవ్లో వింటున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి జీవగల నీ మాటల ద్వారా నీ బిడ్డలు నా తండ్రి నీ వైపు తిరిగి ప్రయాణం చేయడానికి, నీ బిడ్డలుగా లోకంలో ప్రత్యేకంగా జీవించడానికి వారిని మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరి వచ్చిన సహోదరి సహోదరులారా, ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే, 3వ దినమున గలయాలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పి చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఇది మొట్టమొదట సూచక క్రియ. జరుగుతూ ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు. ప్రతి వివాహంలో ఈ యొక్క వాక్యాన్ని సహజంగా చెప్తారు, వివాహ వాక్యంగా చెప్తారు. కానీ దీనిలో నుండి దేవుడు మనకు ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు మనకి గుర్తు చేయబోతూ ఉన్నాడు. వివాహం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తుని కన్న తల్లి మరియా ఆ వివాహానికి ముందుగా వెళ్ళింది. యేసు ప్రభు కూడా వెళ్ళాడు. బహుశా కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆ ఇల్లు వివాహం ఇల్లు వాళ్ళ బంధువులు అని కొన్ని బైబిల్ పండితుల అభిప్రాయం. కాబట్టి ఆ విందులో ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఆ దినాల్లో భోజనాలంటే వాళ్ళు సహజంగా వాళ్ళ భోజన విధానం ఏంటంటే, రొట్టెలు వాళ్ళు అవి చేసుకొని దాని ద్రాక్షారసాన్ని వాళ్ళకి ఇస్తారు విందులో. ఇప్పుడు మనం ఎలాగైతే సాంబారు అయిపోతుంది అనుకుంటే ఏం చేస్తాం, చివరిలో కాస్త వేడి నీళ్ళు కలిపి పోసి ఎట్టాగైనా సరే సాంబార్కి ప్రాముఖ్యం. ఎందుకంటే చికెన్ తిన్నంత వేయలేరు కదా, చికెన్ ఏదో 2 ముక్కలు వేస్తారు, కానీ సాంబారుతోనే భోజనం అంతా తినాల్సి వచ్చింది. కాబట్టి సాంబారు తొందరగా అయిపోతే ఏం చేస్తాం, చివరిలో వేడి నీళ్ళు కలిపి ఎట్లాగైనా సరే భోజనాలని మనం పూర్తి చేస్తాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, ఆ దినాల్లో కూడా కానానులో జరిగిన ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. కాబట్టి ద్రాక్షారసం అయిపోవటం అంటే ఏమైందంటే విందు అయిపోయినట్టు. విందు అయిపోతే కుటుంబానికి అవమానమా కాదా? ఏమా, పెళ్ళికో లేకపోతే మరొక కూడికకో దేనికో మనం బంధువులు స్నేహితులు పిలుచుకున్నాం, భోజనాలు ఏర్పాటు చేసాం, భోజనాలు అయిపోయినాయి అనుకో, పిలబడ్డ వాళ్ళు ఆకలితో వెళ్ళటం అనేది ఆ కుటుంబానికి అవమానం కదా, అవమానంగా భావిస్తామా లేదా? కాబట్టి ఈ వివాహంలో కూడా ద్రాక్షారసం అయిపోతే కుటుంబానికి అవమానమే కదా. అలాంటి సందర్భంలో యేసు తల్లి మరియా వచ్చి ఆయనతో అంటుంది, ద్రాక్షారసం అయిపోయిందంటే. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్తా ఉంది. ప్రభు అన్నాడు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ కొంతమంది ఈ వాక్యాన్ని ఎలాగా మరి చూస్తారంటే, యేసు ప్రభువు తెలియదా ద్రాక్షారసం అయిపోయే సంగతి? యేసు ప్రభుకి ఏం సూచనలు ఇచ్చిద్దా? యేసు ప్రభుకే సలహా ఇచ్చిద్దా అని కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు.
ఇక్కడ ఈ ఇద్దరు మనుషుల యొక్క సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. ఒకటి మరియా, రెండు యేసు ప్రభు. మరియా ఎవరు, యేసు ప్రభు ఎవరు, ఇది మనం గుర్తించాలి. చెప్పండి, మరియా ఎవరు? మానవ మాత్రాలు. యేసు ప్రభు ఎవరు? దేవాతి దేవుడు. అయితే ఆయన ఈ లోకంలో మన పాపాల నిమిత్తం మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, మన పాపాలు తీసేయడం కొరకు ఆయన లోకానికి మానవుడిగా రావడానికి ఆ దినాల్లో చాలామంది లేఖనాల్లో కన్య గర్భం ధరించిందని లేఖనాలను బట్టి ఆ దినాల్లో యూదులు చాలామంది స్త్రీలు కన్యలు ఏం చేసేవాళ్ళంటే వివాహం చేసుకోకుండా చాలా పవిత్రంగా ఉండి యేసు నా గర్భాన పుట్టాలంటే నా గర్భాన పుట్టాలని ఎదురు చూస్తున్నారని కొంతమంది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, పుస్తకాల్లో ఉన్నాయి. ఆయన నా గర్భంలో పుడితే బాగుండు, నా గర్భంలో పుడితే బాగుండు అని అనేక మంది కూడా ఎదురు చూశారట. అయితే యేసు ప్రభు వారు కన్య అయిన మరియ గర్భాన ఆయన జన్మించాడు. మనందరికీ తెలుసు. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక కాంబినేషన్ ఉంది, ఒక కాంపిటీషన్ జరుగుతుంది, ఒక ఆట జరుగుతుంది. అది పరుగు పందెం అని మరొకటి ఏదైనా ఆట జరుగుతుంది. ఆ పరుగు పందెంలో లేకపోతే ఆటలో చాలామంది పాల్గొంటారు. కానీ గెలిచిన వాళ్ళకి ఏం చేస్తారు? బహుమానం ఇస్తారు, సన్మానిస్తారు, సత్కరిస్తారు, వాళ్ళని ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మరియను ఏం చేయాలా? ఈమె ఎదురు చూస్తూ ఉందనుకున్నా, ఉందో మరి లేదు తెలియదు, కానీ ఈమెను విషయంలో ప్రభు ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి, ఈమె గర్భాన్ని ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టి ఈమెను మనం గౌరవించాలా లేదా? తప్పకుండా గౌరవించాలి కదా. మనం అందరిని గౌరవిస్తాం. అపోస్తలుడైన పౌలునే గౌరవించాం కదా. సంఘాన్ని హింసించిన పౌలునే గౌరవించాం కదా. క్రైస్తవులు హింస పెట్టాడు, ఇళ్లలోకి వెళ్ళి లాక్కెళ్ళాడు, ఈడ్చికెళ్ళాడు, సంఘాన్ని గలిబిలి చేశాడు. అదే ప్రాణాధారంగా ఎంచుకున్న పౌలుగా మారిన తర్వాత పౌలు మనం గౌరవిస్తున్నామా లేదా? మరి అలా కాదు. కానీ ఈమె పరిశుద్ధురాలుగా ఈమె జీవించింది కాబట్టి ఈమెను ప్రభువే ఎన్నిక చేసుకున్నాడు. ప్రభు తల్లిగా ఉంది, ప్రభుని ఈమె కన్నది. కానీ ఇక్కడ ఇద్దరు సంభాషణ జరుగుతుంది. ఈమె మానవ మాత్రాలుగా ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతుంది? ఈమె కన్న తల్లిగా వెళ్ళి చెప్తుంది, దేవునిగా చెప్పటంలాగా. కానీ ఆయన దేవుడని ఆమెకు తెలుసా లేదా? తప్పకుండా తెలుసు. ఎందుకంటే గాబ్రియేలుతో తాను సమాచారం, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించిద్ది, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి కుమారునిగా అంటావు, ఆయనకి ఇమానుయేలు పేరు పెడతావు, యేసుని పేరు పెడతావు. కాబట్టి ఆమెకు తప్పకుండా తెలుసు, ఈయన దేవుడు, నా గర్భాన జన్మించిన వాడు దేవుడు, నా భర్త ద్వారా జన్మించిన వాడు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు అని ఆమెకు బాగా తెలుసు. ఆమె ఏమంటుందంటే, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని? ఇక్కడ ఒక ప్రత్యేకమైన పని ఉంది, అది నీకు అర్థం కాదు. ఎందుకు? నువ్వు మానవ మాత్రాలు కాబట్టి నాతో నీకేం పని అని ఆమెను అలా ఉంచి, నా సమయం ఇంకా రాలేదు అని అంటుంది. ఇక్కడ ఏం ఆమె డిస్కషన్ పెట్టుకోవాలా? సమయం రావడం ఏందయ్యా, ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళేమో సగం బంతిలో ఉన్నారు, నువ్వు ఇంకా సమయం ఇంకెప్పుడు? వాళ్ళు అయిపోయిందని గోల్ చేసి ఇంటి వాళ్ళకి అవమానం వచ్చిన తర్వాత నువ్వు కలుగు చేసుకునేది అనలా. ఏమన్నామా? ఆయన మీతో చెప్పినది చేయండి. కాబట్టి ఆయన చెప్పింది చేయాలి, నేను చెప్పింది కాదు. ఆమంతటా ఆమె ఒప్పుకుంటుంది. ఏమని? ఆయన దేవుడు, నేను మానవ మాత్రాలను. ఆయన చెప్పింది చేయాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే మహింపరచాలి, ఆయనే స్తోత్రార్హుడు, ఆయనే పాపిని రక్షించేవాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే మనల్ని విమోచించే శక్తివంతుడు. కాబట్టి మనం రక్షించే శక్తి మరియకు లేదు, మనల్ని విమోచించే శక్తి మరియకు లేదు. కనుక రక్షించే శక్తిమంతుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆమెకు అర్థమైంది. లూకాసు వార్తలోనే 2:7 అంటున్నాడంటే, యేసు ఆ బాణలను ఏం చేయమంటున్నాడు? నింపుడని వారితో చెప్పాడు. ఆమె చెప్పింది అయిపోయింది, ఈయన సమయం వచ్చింది, ఈయన ఏం చేస్తున్నాడు? పని వాళ్ళని పిలిచి
అక్కడ బాణలు ఉన్నాయి, ఆ బాణలను నీళ్లతో నింపండి అని అన్నాడు. ఆ పిల్లలు నువ్వు తీసుకోమ్మా. ఆ బాణలు నీళ్లతో పర్లేదు నీళ్లతో నింపమన్నాడు. నింపమన్నాడా లేదా? నింపమన్నాడు. ఎట్లా నింపమన్నాడు? చదవండి, ముందుకెళ్తే అంచుల మటుకు కదా. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. నీరు దేనికి సాదృశ్యం? వాక్యం. బైబిల్లో ఎక్కడైనా నీరు అని వస్తే వాక్యానికి సాదృశ్యాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి బాణలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ బాణలని నీళ్లతో నింపండి. ఎంతవరకు నింపాలి? అంచుల మటుకు నింపాలి. ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఏంటయ్యా చర్చ అనంటే, పోప్ గారు వాటికన్ సిటీలో ఉంటాడు. ఈ ఆర్సిఎం రోమన్ క్యాథోలిక్ మిషన్ సంబంధించిన ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఆయన ఫైనల్గా లీడరు, పెద్ద లీడర్ ఆయన. కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రకటనను అధికారికంగా పంపించాడు. ఏమిటా ప్రకటన అని మనం చూస్తే, ఉందా పోయిందా? వస్తుంది. కాబట్టి మరియను మనం గౌరవించాలి, మరియను పూజించకూడదు, మరియను ఆరాధించకూడదు, మరియను మనం పూజించాలి, పూజకు మాత్రమే ఆమెని గౌరవించాలి మాత్రమే అని ఆయన తేల్చి చెప్పాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరియ దేవుడు కాదు, మరియ యేసుక్రీస్తు ప్రభువుని కన్న తల్లి. కాబట్టి ఆమె ఏంది? ఆమె దయాప్రాప్తురాలు. ఆమె గౌరవించదగిన ఆమె, కానీ ఆమె దేవుడు కాదు. ఆమెను పూజించకూడదు, ఆమెకు ప్రార్థించకూడదు అనే సత్యాన్ని ఒకటి చెప్పాడు. రెండు, ఆమె ద్వారా లేకపోతే భక్తుల ద్వారా ప్రార్థనలనే కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవాలయం తెర రెండుగా చిరిగింది. మనకి ఇప్పుడు మధ్యవర్తి అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మధ్యవర్తి ప్రార్థన కూడా అవసరం లేదు, ద్వారా అవసరం లేదు అని అన్నాడు. దీని మీద చాలా దుమారం లేగుతుంది బయట. మనకైతే అన్నీ అవసరం లేదు, వాళ్ళ గురించి మనకు ఆ సంగతులే మనకు వద్దు. కానీ ఏదైనప్పటికీ కూడా ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మరియ దేవుడు కాదు అనే సత్యాన్ని వాళ్ళు అంగీకరించపోని మనకు అనవసరం. లేకపోతే వాళ్ళ పోపు ఏం చెప్పని మనకు అనవసరం. ఎందుకనంటే ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది మనది కాదు. ఎందుకనంటే దానిలో ఉండే వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ వేరు, మన దగ్గర ఉన్న బైబిల్ వేరు. మనకి బైబిలే ప్రామాణికం. వాళ్ళకి ఈ బైబిల్లో కంటే ఎక్కువ పుస్తకాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం అపోకృప గ్రంథాలు అని అంటాం. అంటే అవి ఆధారం లేని గ్రంథాలుగా మన పెద్దలు నిర్ణయించారు. దానికి కొన్ని రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పే సమయం నాకు లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి వాళ్ళ బైబిల్ గ్రంథం వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వాళ్ళ ప్రార్థన వేరు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళ పద్ధతి వేరు. కాబట్టి వాళ్ళు మనం ఒకటి కాదు. దానిలో లోపాలు ఉన్నాయి. కాబట్టే మార్టిన్ లూథర్ గారు 99 తప్పులు ఎత్తి చూపించి ఆ దినాల్లో వాళ్ళకి ధైర్యంగా అది చెప్పి ప్రజలందరూ తెలుసుకొని ఆ రోజుల్లో బైబిల్ బయటకు వచ్చేదాన్ని కాకుండా ఆయన బయటకు తీసుకొచ్చి రాసుకొచ్చి దానిని ప్రింట్ వేయించి అనేకులకు పంచి బైబిల్ చదవండి, వాక్యంలో ఉన్నట్లుగా మనం ఉందామని తేట చేసిన వాడు మార్టిన్ లూథర్ గారు. వాళ్ళంతే ఉన్నారు, మేము ఇంతే ఉంటాం, మా పద్ధతులు ఇంతే, తప్పులు ఉన్నా కానీ మేము ఇంతే ఉంటామని వాళ్ళు అంతే ఉన్నారు. మనకు వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళకి తెలిసింది అది. ఇప్పుడు మన సహోదరులు హైందవులు ఉన్నారు, వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటున్నారు, సృష్టిని పూజించుకుంటున్నారు, వాళ్ళకి రాత్రిని పూజించుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసింది. వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేసుకుంటున్నారు. మన ముస్లిం సహోదరులు ఉన్నారు, వాళ్ళు అసలు ఆ యొక్క మసీదులోకి స్త్రీల్ని రానియరు. వాళ్ళు మాత్రమే వాళ్ళ దేవుణ్ణి కొలుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఏకైక దేవుణ్ణి కొలిసే వాళ్ళుగా లేరు. వాళ్ళ దేవుళ్ళు దేవతలను బట్టి వారు ఆరంభం నుంచి ఉన్నారు.
అలాగే మన సహోదరుల యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చేసేదాన్ని కరెక్ట్ కాదనే కదా ప్రొటెస్టెంట్స్ అనే వాళ్ళు ఏర్పడ్డారు. కాబట్టి వాళ్ళు చేసే ఆరాధనలో ఏమున్నాయి ప్రాముఖ్యంగా అంటే, వాళ్ళు విగ్రహారాధన మేము చేయము అని అంటారు. కానీ అంటారు అడిగినప్పుడు, కానీ వెళ్ళి చూస్తే మన కళ్ళ ముందు కనపడతానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళని, మీరు గుణదల వెళ్ళని, నాగపట్నం వెళ్ళని, గౌరీపట్నం వెళ్ళని కదా, చివరికి మన దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళని, వాళ్ళు విగ్రహం లేకుండా ఉండిద్ది. అక్కడ ఖచ్చితంగా విగ్రహం ఉండిద్ది. యేసు ప్రభువుని వెనకాల పెద్ద విగ్రహం పెట్టుకుంటారు, బయట మరియ తల్లి విగ్రహం పెట్టుకుంటారు, ఆమెకి ఎన్నో పూజలు చేస్తారు, అది ఊరేగింపులు చేస్తారు, అన్నీ చేస్తారు కదా. నేను చేయటం వాళ్ళని నేను కించపరచట్లా, వాళ్ళ పద్ధతి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయకూడదు, వాళ్ళని అనుసరించకూడదు. విగ్రహారాధన చేయకూడదని పదాజ్ఞలో స్పష్టంగా ఉంది కదా. మీ దేవుడైన యెహోవా తప్ప, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, నీళ్ళ ఎందైనను నువ్వు దేనిని పూజించకూడదు, సాగిలపడకూడదు, నమస్కరించకూడదు అని అన్నాడు. మన దేవుడు ఆత్మ అయిన దేవుడు. యోహాను సువార్త 4:24 అన్నాడు, దేవుడు ఎలాంటి వాడట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంతే. ఈ శరీరంతో ఆరాధించడానికి ఏ మాత్రం అవకాశం లేదు. మనం ఎగరకూడదు, గంతులేయకూడదు, పెద్ద పెద్దగా చప్పట్లు కొట్టి అల్లరి చేయకూడదు. ఆయన అల్లరికి కర్త కాదు. వాళ్ళు చేసే విధానాన్ని మనం విమర్శించొద్దు, కానీ మనం అది చేయకూడదు అని అంటున్నా. బైబిల్ అలా లేదు. విగ్రహారాధన చేస్తారు, పూజలు చేస్తారు కదా, వాళ్ళు ఇంకా వ్రతాలు చేస్తారు. తర్వాత వాళ్ళు మాతలు వెలిసారని అంటారు. ఆ పట్టణంలో ఈ మాత, ఈ పట్టణంలో ఈ మాత అని పుణ్యక్షేత్రాలు అని పెట్టుకుంటారు. వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం కాదు. కొన్ని 500 సంవత్సరాల క్రితమే మార్టిన్ లూథర్ గారు దీన్ని ధైర్యంగా చెప్పి మనకి శ్రేష్టమైన బైబిల్ని ఇచ్చాడు. కాబట్టి ఇది తెలియాలంటే ఏం చేయాలా? వాక్యం ఏం చెప్తుంది? వచ్చిన 7లో యేసు ఆ బాణలను ఏం చేయాలా? ఆ మట్టి బాణ నీవు నేనే. చెప్పండి, మట్టి బాణ ఎవరు? జిగట మన్నులో నుండి కదా మానవుడు వచ్చాడు. అవునా కదా? దేవుడు మట్టిలో నుండి దేవుడు మానవుణ్ణి కలుగు చేశాడు. కాబట్టి ఈ మట్టి ఎవరు? ఈ బాణలు. బాణలు ఎలా తయారు చేస్తారు? మట్టితోనే కదా. ఈ మట్టి బాణలు మనం, ఖాళీ బాణలు మనం. ఇప్పుడు ఏసేం చెబుతున్నాడు? ఆ బాణలను నీళ్ళతో నింపమంటున్నాడు. నీరు అనగా వాక్యం. కాబట్టి విశ్వాసి నీలో ఏముండాలా? వాక్యము నింపాలా. ఎంతవరకు ఉండాలా? అంచుల మటుకు కదా. అంచుల మటుకు వాక్యం నింపబడితే, నీ సత్యవాక్యాన్ని నింపితే, సత్యవాక్యాన్ని నువ్వు ఎరిగితే, వాక్యాన్ని నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఏం చేయవు? లోకంలో చేసే ఆ యొక్క అన్య పద్ధతులు నువ్వు చెయ్యి. ఈరోజు చాలామంది అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ప్రధాన కారణం వాక్యం లేక, వాక్యం తెలియక. తెలిసి కూడా వెళ్ళారంటే మనం చేయగలిగింది ఏం లేదు. మీరు నమ్ముతారో లేదో, నేను పుట్టుకతో నేను ఆర్స్యం. ఎందుకంటే మాది జయంతిపేటలో మా ఇల్లు ఉండేది. మేము పసిపిల్లప్పుడు, నేను పుట్టకముందే మా నాన్న ఉద్యోగం రాకముందు టైలర్గా పనిచేసేవాడు. మన దగ్గరలో ఉన్న ఆర్సిఎం చర్చిలో ఆయన టైలర్గా పనిచేసి ఆ సిస్టర్లకు, ఫాదర్లకు బట్టలు కుట్టేవాడు. నేను కూడా అక్కడే పుట్టాను. నన్ను చాలా ప్రేమగా వాళ్ళు పెంచారు. ఒక సిస్టర్ నన్ను బాగా ప్రేమించారు. మాకు అక్కడ ఒక ఇల్లు కూడా ఇచ్చారు. నేను అక్కడ సందేశులకు వెళ్ళి జ్ఞానస్థానం తీసుకోవడానికి జపాలని అప్పచెప్పాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు చెప్పారు, నాయనా మనం అక్కడికి వెళ్తున్నాము, దగ్గర ఉంది కాబట్టి ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, కానీ ఏదో పాలపిండి కోసం వెళ్తున్నాం, కానీ మనం దానివల్ల కాదయ్యా, మనం ప్రొటెక్టెన్స్ నువ్వు అక్కడికి వెళ్ళొద్దయ్యా, వద్దు, జ్ఞానస్థానాలు మనకు వద్దయ్యా అని మనం పక్క తీసుకొచ్చారు. చిన్నతనంలోని మా తల్లిదండ్రులు దానిలోంచి వేరు చేశారు, నన్ను ఆలోచన చేశారా? కాబట్టి ప్రియులారా, వాక్యం అక్కడ అదంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మీ అందరికంటే బాగా ఇష్టం నాకు. ఎందుకంటే నేను కళ్ళు తెరిచి పుట్టి పెరిగి నాకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదట ఆడుకుంది అక్కడే, చదువుకుంది అక్కడే, నేను పెరిగింది అక్కడే. నేను సిస్టర్ ఒళ్ళో పెరిగాను. నా సిస్టర్ నన్ను బాగా ప్రేమించి, కేరళమ్మ నన్ను బాగా ప్రేమించి, నేను బాగా కడతవాక్యాలు అప్పచెప్తానని నా చేత చెప్పించి
పసితనంలోనే నాకు జ్ఞానస్థానం అనగా బాప్తీసం ఇప్పియాలని బాగా మాటలు సరిగా రాని రోజులని బాప్తీసం నన్ను సిద్ధం చేసి నన్ను ప్రేమించారు. ఆ పండగలంటే ఇష్టం, ఆ పూజలంటే ఇష్టం, ఆ క్యాండిల్ పెట్టడం అంటే ఇష్టం, ఆ విగ్రహాలు చూసి సంతోషించేవాడిని, ఆ గుండు కొట్టించుకోవడానికి ఇష్టపడేవాడిని, గుణగలు వెళ్ళి ఒట్టి కాళ్ళతో కొండెక్కడానికి ఇష్టపడేవాడిని, 1-2 సార్లు ఎక్కి దిగేవాడిని. 7-8 సంవత్సరాల్లోనే కొండ 2 సార్లు ఎక్కి దిగాను వెంటనే. ఆశ్చర్యపోయారు మా నాన్నగారు వాళ్ళు. ఎక్కడి నుంచి నాగపట్నం వెళ్ళటం ఎంత సంతోషంగా, వంటలు వండుకొని బియ్యం పెట్టుకొని కుటుంబం అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ప్రయాణాలు ఎక్కువగా లేని రోజుల్లో 40-45 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. నాకు 49 ఏళ్ళు, 50 వస్తున్నాయి. అంత కష్టమైన ప్రయాణం చేసి కుటుంబంగా వెళ్ళేవాళ్ళం. సంతోషంగా అక్కడికి వెళ్ళి క్యాండిల్ వెలిగించేవాళ్ళం. అక్కడున్న ఆ ఇసుకలో వాళ్ళు ర్యాపేస్తే ఆ ఇసుకలో మోకాళ్ళ మీద నడిచేవాడిని. ఆ మోకాళ్ళన్నీ కొట్టుకుపోయినా సంతోషపడేవాడిని. ఎందుకంటే ఈ మోకాళ్ళ మీద నడిస్తే దేవుడు నాకు ఏదో చేస్తాడని ఒక భక్తి, మూఢభక్తి నాలో ఉండేది. గుండు కొట్టించుకొని కూడా వికారంగా ఉన్నా కానీ సంతోషించేవాడిని. దేవుడికి ఎంటికలు ఇచ్చాను కాబట్టి ఆయన నాకు ఏదో చేస్తాడు అనుకునేవాడిని. ఇలాంటి దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉండేది, అసలు భలే ఆనందంగా ఉండేది. ఎందుకంటే అవన్నీ కూడా అసలు అక్కడికి వెళ్తేనే ఒక ఆనందం. ఎందుకంటే పసితనంలో నేర్చుకున్న విధానాన్ని బట్టి అవన్నీ అక్కడున్న పరిస్థితులకు తగినట్టుగా జీవించిన రోజులై వాక్యం ఎరిగిన తర్వాత అదన్నీ వాస్తవం కాదని తెలిసిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పటి వరకు చేశాం, ఎన్నో చేశాం. ఆలోచన చేశారా ప్రియులారా? ఎన్నెన్నో ఊళ్ళు తిరిగాను. గౌరీపట్నం వెళ్ళాను, నాగపట్నం వెళ్ళాను, గుణదలు వెళ్ళాను, మెదక్ చర్చికి వెళ్ళాను, ఎక్కడెక్కడో మద్రాసులో అన్ని చర్చిలు చూశాను, సెయింట్ థామస్ మౌంట్ చూశాను. ఆలోచన చేశారా? ఇన్ని పరిస్థితుల్లో చూసి ఇది భక్తి అనుకున్న నన్ను వాక్యం ఎప్పుడైతే నా ఈ మట్టి కుండ, ఈ ఖాళీ కుండగా ఉన్నప్పుడు అయినా చేశా. వాక్యం ఎప్పుడైతే నింపబడిందో ఇప్పుడు నేను సర్వసత్యంలోకి నడిపించబడ్డాను. అంచులు పట్టుకు నింపమంటున్నాడు. ఆలోచన చేశారా ప్రియులారా? లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. నేను వాళ్ళనేమని అంటాం కాదు, లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. ఆర్సెమ్మనే మనం అంటాం, వాళ్ళని ఏదో ఏలు పెట్టి చూపించడం కాదు. పాపం వాళ్ళు తెలిసిన దేవుడు వాళ్ళు మరెన్నో లేత ఆరాధన చేసుకుంటున్నారు. కానీ మనం ఎన్ని ఆరాధన చేస్తున్నాం? మనలో ఎన్ని విగ్రహ ఆరాధన ఉన్నాయి? మన పెళ్ళిళ్ళు చూడండి, మన చావులు చూడండి, మన పుట్టినరోజులు చూడండి, మన పండగలు చూడండి, మన పిల్లల యొక్క మెచ్యూర్ ఫంక్షన్లు చూడండి. ఎంత ఆచారాలు చేస్తున్నాం మనం కదా. ఏదైనప్పటికీ వాక్యం లేకే చేస్తున్నావు. అంచుల మటుకు నింపబడబోవడం చేస్తున్నావు. నువ్వు ఎదగాలి, నువ్వు మార్పు చెందాలి, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. కాబట్టి అన్నాడు, నువ్వు వాక్యమైన నీరుతో నింపబడాలి, అంచుల మటుకు నింపబడాలి అన్నాడు కదా. 2వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, 2:8. అప్పుడు ఆయన చాలండి ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేయాలా? నీళ్లు ముంచారు, కుండల్లో అంచులడుగు ముంచారు, మునిగింది కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు తీసుకెళ్ళి పంచడానికి అవకాశం ఉందా లేదా? ఎందుకు? అది అంచుల వరకు నిండుంది కాబట్టి చక్కగా ఉంచుకొని వెళ్ళి ఎవరికి వెళ్ళాలి? ప్రధానులకు ఇవ్వండి, అందరికి ఇవ్వండి. అదే ఖాళీ బాణలు అనుకో, ఏమిస్తాం? మనం ఖాళీ బాణలు పెట్టుకొని మనం వెళ్ళి ఎవరికో వాక్యం చేస్తే ప్రయోజనం ఏముంది? మన ఖాళీ బాణలు పెట్టుకొని మనం యేసుప్రభు రమ్మంటే ఎవరు వస్తారు? అంచులు పట్టుకు నింపబడితే ఆ నింపబడింది తీసుకెళ్ళి ఏం చేయాలా? అనేకులకి పంచాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేకుల్ని నా శిష్యులుగా చేయండి. చేయాలంటే నీలో ఉండాలి కదా వాక్యం, నీలో ఉండాలి కదా భక్తి, నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలి కదా, నువ్వు రక్షించబడి ఉండాలి కదా. ఖాళీ కుండలు నింపబడాలి, అంచుల మటుకు నింపబడాలి. అప్పుడు తీసుకెళ్ళి దాన్ని పంచాలి. ఆ వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యమైన నీరు అనేకులకు పంచి ఇది దేవుడికి అప్పగిచ్చిన ఈ లోకంలో బాధ్యత. నమ్మి రక్షించబడిన వారు అనేకుల్ని ప్రభువు నమ్మడానికి ఈ లోకంలో మన అందరి బాధ్యత. సేవకురాలు ఒకళ్ళ బాధ్యత కాదు, పెద్దల బాధ్యత ఒకటే కాదు, పరిచారకుల బాధ్యత ఒకటే కాదు. ప్రభు కొత్త నిబంధనలో ప్రతి ఒక్కరికి బాధ్యత అప్పగిచ్చాడు. సువార్త చెప్పే బాధ్యత నీకుంది, ప్రభు వద్దకు పిలుచుకొచ్చే బాధ్యత నీకుంది.
ప్రభుని ప్రకటించే బాధ్యత నీకుంది. ప్రభు పనిని కొనసాగించడంలో నీ వంతు దేవుడు నీకు అప్పగించిన పని చేసే బాధ్యత నీకుంది. అది ఉన్నదాన్ని నువ్వు చేయాలంటే ఏం చేయాలా? మొట్టమొదట నీలో వాక్యం లేకపోతే, నీలో నింపబడకపోతే నువ్వేం చేస్తావు? ఇదిగో ఈ పాత నా పద్ధతులు నేను చేశానే, నాలాగే ఉంటావు. ఒకప్పుడు నేనున్నానే, గుండులు కొట్టించుకోవడం కదా, క్యాండిల్ పెట్టుకోవడం, మోకాళ్ళ మీద నడవడం, భక్తి చెప్పులు లేకుండా కొండలు ఎక్కడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే భక్తి, మూఢభక్తికి సాదృశ్యంగా ఉంది. నా జీవితం ఒకప్పుడు మూఢభక్తిలో ఉంది. ప్రభు నా జీవితాన్ని మార్చాడు. మారిని నేను మళ్ళా చేయొచ్చా? చెప్పండి. చేస్తే ఏమైందో వాక్యంలో ఉంది, చూపిస్తాను. గుండెలు పగిలిపోవాలా. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఎవరైనా తెలియకే మనం చేస్తున్నాం. యోహాను సువార్తలోనే ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపగా ఉండెను. ఆ దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను కదా. ఆ పైన ఏమంటుంది? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది గాని చీకటి ఏం చేయబోతుంది? అదమ్మా. ఎవరా వెలుగు? యేసు ప్రభు అనే వెలుగు ఎక్కడికి వచ్చింది? ఇదిగో ఈ లోకంలో, పాపములో, చీకటిలో ఉన్న ఈ చీకటి లోకానికి ఆయన వచ్చాడు కానీ ఆయన ఏం చేయలేకపోతున్నాం? మనం గ్రహించలేకపోతున్నాం. కనుక ఈ రోజున లోకంలో అనేక మతాలు, అనేక శాఖలు, అనేక పద్ధతులు, అనేక ఆరాధనలు, మనలోని ఎన్నో భేదభావాలు, మనలో ఎన్నో సంఘాలు, ఎన్నో విధానాలు, మేము గొప్ప, మేము ప్రత్యేకత అని. కారణం ఏంటంటే చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావడానికి వెలుగైన ప్రభువే ఈ లోకానికి వస్తే, వెలుగు వస్తే ఏమవ్వాలా? మా చీకటి గదిగా ఉంది, కరెంటు పోయింది, క్యాండిల్కి ఇస్తావు, ఏమైపోయింది? వెలుగు పారిపోయిద్దా? చీకటి పారిపోయిద్దా? వెలుగు వచ్చినప్పుడు చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఈ మర్మాన్ని నువ్వు గమనించాలా. ఈ లోకంలో, చీకటి లోకంలోకి వెలుగైన దేవుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? వెలుగు, చీకటి పారిపోయింది. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు పాపంగా ఉన్నాం, పాపిగా ఉన్నాం. పరిశుద్ధ దేవుడు వచ్చి ఇప్పుడు మనలో ఉన్న చీకటిని తొలగించాడు, అంధకార శక్తులు లయం చేశాడు. కాబట్టి చీకటిని, వెలుగుని ఏం చేస్తాం? చీకటి గ్రహించలేకపోతున్నావు. చీకటిలో ఉంటే గ్రహించలేము. ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆయన్ని గ్రహించలేకపోతున్నారు. యేసు ప్రభుని సరిగా ఆరాధించలేకపోతున్నారంటే ఆయన వాక్యం అంచున మటుకు నింపలేకపోతున్నారు. ఖాళీ కుండలుగా ఉన్నారు. లోకంలో ఇంకా ఆయనకి అర్థం కాని వారు ఉన్నారు. వెలుగు వచ్చింది, ప్రభు వచ్చాడా రాలేదా? 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిసి వెళ్ళాడు. ఆ వెలుగు వచ్చిందా లేదా? ఆ రోజే ఆయన ఎదురుగా ఉంటే ఆయన నమ్మలా. ఆయన సిలువేయండి అన్నారు లేదా? ఇప్పుడు చీకటి వాడిని గ్రహించిందా లేదా? గ్రహించలేకపోయింది. అమ్మా అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడు. అమ్మా, నువ్వు గ్రహించావా? నేను గ్రహించానా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. చీకటి గ్రహించలేని పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. నీవు నేను ఎలా ఉన్నాం కదా. 2వ అధ్యాయంలో 9వ వచనం, 2:9. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినదిగా విందు ప్రధానికి తెలియకపోయేను కనుక ద్రాక్షారసం అయినప్పుడు ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ఈ వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. చాలండి, చూసావా అమ్మా. ఇప్పుడు ద్రాక్షారసం అంచుల వరకు నింపబడ్డాది. ఈ ద్రాక్షారసం తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? విందు ప్రధాని దగ్గరికి వెళ్ళారు. ఈ ద్రాక్షారసం ఎట్టొచ్చిందో ఏందో ఆ తీసుకెళ్ళిన వాళ్ళకి తప్ప ఆ విందు ప్రధానికి తెలియదు. ఆయన తాగాడు, వినాలి జాగ్రత్తగా. ఆయన తాగితే ఏమైంది? ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఒరి ఇంత రుచికరమైన ద్రాక్షారసం పెట్టుకొని ఇప్పుడు దాకా ఏం చేసావు? జబ్బు ద్రాక్షారసం పోసేవు. ఎవరైనా ఫస్ట్ మంచిది పోసి లాస్ట్లో మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది పోస్తారు కదా. నువ్వేందయ్యా బాబు ఫస్ట్లోనే
బాగాలేంది పోసి తర్వాత లాస్ట్లో దాచిపెట్టుకున్నావేంది, ఇప్పుడేం చేసుకుంటావు, సగం మంది తిని వెళ్ళిపోయారు కదా బంతి అంటాం కదా. అట్లాగా ఆయన ఇప్పుడు ఆ రుచి చూశాడు. ఎవరు? విందు ప్రధాని ఆ నీరు, ఆ ద్రాక్ష రసమైన నీరు రుచిని చూశాడు. రుచి చూసి ఎవరైతే ఇచ్చారో ఆ దగ్గరికి వెళ్ళి, బాబు ఇంత రుచికరమైన వాక్యం, ఇంత శ్రేష్టమైన వాక్యం, ఇంత గొప్ప వాక్యం నీ దగ్గర ఉంటే ఇంతకాలం దాచుకున్నావే, ఇంతసేపు దాచుకున్నావే, ఎంతమంది మిస్ అయ్యారు? అమ్మా విన్నారా? ఇంత వాక్యమైనా నీవు, ఈ ప్రభువుని నమ్ముకున్నా నువ్వేం చేయాలా? దాచుకోవచ్చా? దాచుకోకూడదు. దేవుని నమ్మిన నీవు ఇతరులకి దేవుణ్ణి ప్రకటించాలి, ప్రభువుకి తెలియపరచాలి, పరిచయం చేయాలా. ఈయన ఆశ్చర్యపోతున్నాడు ఆ రుచి చూసి కదా. అందుకే మనకు ఒక పాట ఉంటుంది, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కదా. ఆయన్ని రుచి చూసిన తర్వాత ఆయన ఉత్తముడని, ఆయన రక్షకుడని, ఆయన మన పాపాల నుంచి విమోచిస్తాడని, ఆయన పాపిని ప్రేమించిన వాడని, నీ పరిస్థితులను చూసేవాడు కాదు, నీవెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడని నువ్వు రుచి చూస్తే ఆయన్ని విడిచిపెట్టు. ఇందుకు ప్రధాని ఆశ్చర్యపోతున్నాడమ్మా. అయ్యా ఆలోచన చేసావా? ఎలా ఉన్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం? ఏ పరిస్థితిలో ఉన్నాం? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాడు మన దేవుడు కదా. రుచి చూసావు కదా. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఒక మాట ఉంది. 3:1 బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడునైనా నేను ఎలాగ జన్మింపగలను? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలవాడని ఆయన అడుగగా యేసు ఇట్లా నన్ను చూసారా అమ్మా. నికోదేమనే ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా చూస్తే వచ్చిన 10 చదవండి, వచ్చిన 10. యేసు ఇట్లా నేను, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? అమ్మా వినాలా నా వైపు చూడండి. ఎవరైనా? ఈ నికోదేము ఇశ్రాయేలుకి బోధకుడు. ఆ రోజులు ఇశ్రాయేలుకి బోధకుడు అంటే ఆశామాషాగా ఉండదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు, లేఖనాలు బాగా చదివిన వాళ్ళు, వాక్యం బాగా ఎరిగిన వారు, అవపోసబట్టిన వారు. నువ్వు ఇశ్రాయేలుకే బోధించేవాడివి, నీకు ఈ సంగతి తెలియదా? వచ్చాడండి, చీకట్లో వచ్చాడు, రాత్రి వేళ వచ్చాడు, రహస్యంగా వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, విన్నాడు. వచ్చి నువ్వు సద్బోధకుడు అని, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను వింటున్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడని నేను ఈ సూచక్రియల వల్ల నేను ఎరుగుతున్నాను అని అంటున్నాడు. నిజమా? నువ్వు నన్ను ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోవాలంటే ఏం చేయాలా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అయ్యా నువ్వు చీకట్లో వచ్చావు, నన్ను నా గురించి విన్నాను అన్నావు, నా గురించి తెలుసుకున్నాను అన్నావు, నేను దేవుని వద్ద నుంచి వచ్చాను అన్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు అసలైన సత్యం జరిగాలంటే ఏం చేయాలా? క్రొత్తగా జన్మించాలి, మారు మనసు పొందాలి, రక్షించబడాలి అని అంటే ఈయనకి అర్థం కాల. ఈయనేమన్నాడు? మళ్ళీ పుట్టాలా? నేను కొత్తగా జన్మించడం ఏంది, నేను ముసలోడిని కదా, నేను మళ్ళీ మా అమ్మ గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలా అంటే? మీరు ఆలోచించండి. వీళ్ళు ధర్మశాస్త్రం అంతా కూడా లిటరల్గా కోరుకుంటారు, కళ్ళకు కనబడేట్టు కోరుకుంటారు. వాళ్ళకి అర్థం ఇట్టగా అర్థమైంది. అందుకే ఇంకా యేసు ప్రభుని చాలా మంది వాళ్ళు నమ్మరు. వాళ్ళు ప్రపంచ మేధావులు, ప్రపంచ జ్ఞానులు, కరెంటు కనిపెట్టేది, ఫోన్లు కనిపెట్టేది, టీవీలు కనిపెట్టేది, పెద్ద పెద్ద బళ్ళు కనిపెట్టేది, కార్లు కనిపెట్టేది, రైలు కనిపెట్టేది, సాఫ్ట్వేర్లు కనిపెట్టేది, అన్నీ కనిపెట్టి ప్రపంచంలో గొప్ప భయంకరమైన వ్యాధులకు వ్యాక్సిన్లు, టీకాలు అన్నీ కనిపెట్టేది వాళ్ళే. కానీ వాళ్ళు ఏమి కనిపెట్టలేకపోతున్నారు? యేసయ్యను గుర్తించలేకపోతున్నారు. ఆలోచన చేశారా? ఎందుకంటే క్రొత్తగా జన్మించే అనుభవం వాళ్ళకి లేదు. చీకట్లోకి వెలుగు వచ్చింది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు గొప్ప జ్ఞానులే. ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఈయన ధర్మశాస్త్రంలో గొప్పవాడు కదా, బోధకుడు, ఇశ్రాయేలుకి బోధకుడు అయ్యింది, నువ్వు వీటిని ఎరుగువా? మేము ఎవరి సంగతి చెప్పుచున్నాము
చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరించరు. వాళ్ళు అంగీకరించరు, ఎందుకంటే వాళ్ళు మతంలో ఉన్నారు, మత ఛాందసవాదంలో వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళు అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఎప్పటికీ అంగీకరించాలా? అమ్మా అయ్యా అంగీకరించిన నీవు ఎలా ఉండాలా? యేసు ప్రభు వారు నీకు వాక్యం అనే నీరు, వాక్యాన్ని ఇచ్చాడు. నింపుకో, అంచుల మటుకు నింపుకో. ఆలోచన చేస్తున్నావా? ఎవరికి అర్థం కాల? నికోదేముకి యేసు ప్రభు అర్థం కాల, వాక్యం అర్థం కాల. నేటికి కూడా వాక్యం అర్థం కాకే మనం ఇవన్నీ చేస్తున్నామంటే, ఇంకా మనలో కూడా, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా, మన వాక్యం ఉన్న వాళ్ళు కూడా, మన బ్రదరంలో కూడా కొంతమంది ఇంకా గుణదలు వెళ్ళి గుండు కొట్టించుకున్నారంటే, మోకాళ్ళ మీద నడిచారంటే, కొండ ఎక్కి దిగుతున్నారంటే, విగ్రహారాధన చేస్తున్నారంటే, కారణం ఏమంటారు చెప్పండి? కారణం ఏమంటారు? నికోదేముకు యేసు ప్రభు అర్థం కానట్టే నేటి క్రైస్తవ సమాజానికి, లేకపోతే బ్రదరన్ అన్న వాళ్ళకే అర్థం కాకే నాగపట్నాలు గుణదల్లో పోయి మొక్కుబడి చేసుకుంటున్నారు. ఆలోచన చేశారా? ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ప్రభువు నన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాడు ప్రభువే, వాక్యమే. విన్నదానిని విడిచిపెట్టొద్దమ్మా. వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు అంగీకరించట్లే. ఏమన్నారు? మేము సాక్ష్యం ఇచ్చినను, మా సాక్ష్యం మీరు. నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు వాక్యాన్ని అంగీకరించావా లేదంటానికి కారణం ఏంది? మన ప్రవర్తన. మన వాక్యాన్ని అంగీకరించామన్నప్పుడు మన ప్రవర్తనలో మార్పు ఉండాలి, మన మాటల్లో మార్పు, మన క్రియల్లో మార్పు, మన ఆలోచనలో మార్పు, మన జీవితంలో మార్పు ఉండాలి. ఆయన మార్గాన వెలిచేవాళ్ళు, ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ప్రత్యేకం. వాళ్ళు కొద్దిమంది అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రత్యేకం. వాళ్ళు ప్రత్యేకమైన మార్గంలో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకం వెళ్తున్నారు. ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు లోకం ఏం చేసేది? అందరు విశాల మార్గంలో ఉండే ఎగతాళి చేస్తారు. ఆహాహాహా, బైబిల్ తీసుకుని వెళ్ళాడు రా భక్తుడు అని ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. మనకు రోగాలు వస్తే ఎగతాళి చేస్తారు. భక్తుడికి రోగం వచ్చింది, ఎట్టొచ్చింది? భక్తుడికి బాధ వచ్చింది, ఎట్టొచ్చింది? ఎగతాళి చేస్తారు. వాళ్ళ ఎగతాళిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు శ్రమను ఇచ్చినవాడు, నీ కొరకు దుఃఖాలను ఇచ్చినవాడు, బాధలను ఇచ్చినవాడు. ఆయనే మనకు రావాల్సిన శిక్ష అంతా భరించి వాళ్ళు ఎగతాళి చేశారా లేదా? యేసుప్రభుని ఎగతాళి చేశారా లేదమ్మా? భయంకరంగా ఎగతాళి చేశారు, ఉమ్మేశారు, నవ్వారు, హేళన చేశారు. అబ్బో, నువ్వే కనుక దేవుడైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదు అని అన్నాడు. పక్కనే ఉన్నాడు ఎడమ పక్క దొంగ. అర్థం కాల? నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా మేము కూడా వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేసుకుంటాం. యేసు ప్రభుని కూడా ఎంత స్వార్థానికి వాడుకోవాలనుకున్నాడు. వాడు చివరి దినాల్లో కూడా ఒప్పుకోలేకపోతున్నాడండి. ఇంకొద్ది నిమిషాల్లో కొన్ని నిమిషాల్లో చనిపోతాడు. అయినా పక్కనే ఉన్నాడు, యేసు ప్రభు పక్కనే ఆనుకొనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు అర్థం కాల. అమ్మా ఆలోచన చేశారా? నికోదేముకి అర్థం కాల, ఎడమవైపు దొంగకి అర్థం కాల. మరి నీకు నాకు అర్థమయ్యాడా? అర్థమైతే అర్థమయ్యాడు అన్నది మన జీవితంలో కనబరచాలి. అనేకులకు మనం ఎలా ఉండాలా? కనపరిచే వెలుగు కనపరిచే, మనలో ఉన్న వెలుగైన దేవుడు యేసు ప్రభు మన నుండి ప్రకాశించాలి. అనేకులకు చీకటి పారిపోవాలి కదా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26 వచనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు నేను కొంతమందిని గుర్తు చేస్తున్నాను, వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలా. 6వ నెలలో గాబ్రియేలను దూత గలిలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడదు, దేవుని వలన నీవు కృప పొంది నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు పేరు పెట్టుదు. చాలండి. ఏమన్నారు? ఏమో భయపడిపోతుంది. ఏమైనా దయాప్రాప్తురాలా అన్నాడు. ఎవరు? దేవుని దూత, గాబ్రియేలు దూత శుభవచనాలు తీసుకొచ్చి మాట్లాడతాడు. నీకు శుభం, నువ్వు దయాప్రాప్తురాలువి కదా, భయపడొద్దు. ఎందుకు భయపడుతుందామా? మానవ మాత్రాలుగా ఉంది, మానవ మనిషిగా ఉందామా, దేవుడు కాదు. దేవుడు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా?
వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళు కూడా దాన్ని అడిగితే మేమెందుకు అన్నాం దేవుడు అని ఆమెని అని అంటారు. వాళ్ళు పక్కన చేస్తారు, పూజలు చేస్తారు, చీరలు కడతారు, దండలు వేస్తారు, క్యాండిల్ వెలిగిస్తారు, అమ్మ మా కోసం వేడుకుంటారు. కానీ మనం వెళ్ళి మాట్లాడినప్పుడు మేము ఆమెను దేవుడు అని ఎప్పుడు అన్నాం అని అంటారు. చూసారా, మాటలు వేరు పనులు వేరు. సరే, వాళ్ళ సంగతి వాళ్ళకు అనవసరం. మరి మనం ఏం చేస్తున్నాం? మన గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమో దేవుడైతే ఎందుకు భయపడిద్ది? యేసుప్రభు ఎక్కడన్నా భయపడ్డా? ఏమేం చేస్తుంది? భయపడుతుంది. కాబట్టి భయపడబాక. ఎందుకు భయపడుతుందంటే అప్పటికే ఆమె ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిపోయింది, యేసేపుతో ప్రదానం చేయబడింది, కన్యగా ఉంది, పరీక్ష కాలంలో ఉంది. యూదులు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళు వేరుగా ఉండి పరీక్షించబడతారు. వాళ్ళు ఎటువంటి తప్పు చేయకూడదు. పరీక్ష కాలంలో ఉంది. ఇప్పుడు గర్భవతి అని తెలిస్తే ఆమె రాళ్ళతో కూడా చంపుతారు. ఆలోచన చేశారా? భయపడుతుంది. భయపడొద్దు అని ఏం చేస్తున్నాడు? భయపడొద్దని ప్రోత్సహిస్తుంది. వచ్చిన 30 చూద్దాం. వచ్చిన 30లో ఏమిటో అని ఆలోచించుకొని ఉండగా మరియా భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఎవరి వల్ల? దేవుని వల్ల. 34 అందుకు మరియా నేను పురుషుని ఎరగను దానినే ఇది ఎలాగా జరుగును. 38లో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను. ఎవరటేమా? ప్రభు దాసురాలేమా? ఎవరేమా? 47 ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఎవరామా? ఆయన తన దాసురాలు దీనస్థితిని 48 తర్వాత వచ్చిన నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఏమో కూడా ఎవరు కావాలా? చెప్పండి, ఏమో కూడా ఎవరు కావాలా? కావాలా కాదా? రక్షకుడు కావాలంటే అర్థం ఏంది? ఏమో కూడా పాపంలో పుట్టి పాపంలో పెరిగిన ఆమె. అర్థమైందా? యేసుక్రీస్తు తప్ప పుట్టుకతో ప్రతి మానవుడు పాప స్వభావంతో పుట్టినవాడు. తల్లి గర్భం దావీదు అంటే నేను తల్లి గర్భంలోనే వచ్చినప్పుడే పాపిగా పుట్టాను లోకంలో అంటున్నాడు. కాబట్టి దానికి మోషే అని లేదు, దానికి అబ్రహాం అని లేదు, దావీదని లేదు కదా, హానోక్ అని లేడు కదా, మరణం చూడకుండా వెళ్ళిన ఏలియా అని లేదు. ఆలోచన చేశారా? అందరూ కూడా మానవ స్వభావం పాప స్వభావంలో పుట్టినవారే. అయితే అందరికేం కావాలా? రక్షకుడు కావాలి, రక్షణ కావాలి. ఇది దేవుని ద్వారా వస్తుంది కదా. ఏమంటుంది? నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆమె చక్కగా ఆయన నా రక్షకుడు అని అంటుంటే మీరెళ్ళి అమ్మా నా కోసం వేడుకోండి అమ్మా అని అంటారా? ఎంత అవివేకం. చిన్నప్పుడు మా నాన్న జేబులో 10 రూపాయలు సహజంగా తీసుకుంటా ఉంటాం. మా నాన్న చొక్కా అక్కడ పెట్టి, ఎలక్ట్రికల్ లైన్మెన్ కదా, డబ్బులు బాగా వస్తాయి, ఆడికెళ్ళిన డబ్బులు వస్తాయి. జీతం వచ్చినప్పుడే కదా ఎప్పుడు డబ్బులు ఉంటాయి మా నాన్న జేబులో. సహజంగా ఆ రోజుల్లో మనందరం చేసిందే. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి బయట గోళ్ళు ఆడుకుంటూ ఉండేవాడిని. సరే, నేను బాగా పసిపిల్లవాడిని కదా, 6-7 సంవత్సరాల లోపు ఉండేవాడిని కదా. అక్కడికి వెళ్ళి సండే స్కూల్ ఎక్కడ ఫస్ట్ నేను ఆర్సీఎం. ఆ రోజుల్లో ఫాదర్లు కుర్చీ వేసుకుని కూర్చుంటారు, పక్కన ఒక రంధ్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఒప్పుకోవాలా, ఫాదర్ నేను పాపం చేశాను ఫాదర్ అని ఒప్పుకున్నా. నవ్వి బొడ్డోడు వచ్చాడు, ఈడు పాపం చేశాడంటే ఏం చేసావయ్యా నన్ను. మా నాన్న జేబులో 10 రూపాయలు నువ్వేను ఫాదర్ అన్నాడు. అలాగా బిడ్డ ఎందుకు చేసావు అన్నాడు. అందరు గోళ్ళు ఆడుకుంటున్నాను, నా దగ్గర గోళీలు లేవు ఫాదర్ అని. సరే ఇంక మీద చేయబాక నేను ప్రభుని వేడుకుంటానని పంపించాడు. ప్రార్థన చేసి పంపించాడు. ఇప్పుడు ఆయన నా కోసం ప్రార్థన చేస్తే నా పాపం పోయిద్దా? చెప్పున్నమ్మా, పోయిద్దా కదా? ఆయన ప్రార్థన చేస్తే నా పాపం పోదు, నేను ఒప్పుకుంటే పోయిద్ది. ఎందుకంటే ఇంతకుముందు మధ్యవర్తి ఉన్నాడు. అంతకుముందు మధ్యవర్తులు ఉండేవారు. మోషే మధ్యవర్తిగా దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఏలియా మధ్యవర్తిగా ఉన్నాడు. ఎలీషా మధ్యవర్తిగా ఉన్నాడు. సమూయేలు మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుప్రభు వచ్చేసి ఇప్పుడు దేవాలయం చేరని ఏం చేశాడు? 2గా చేశాడు. ఇప్పుడు నీకేమి మధ్యవర్తి అవసరంలా, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. అర్థమైందా? ఈరోజు ఇక్కడ నేను ధైర్యంగా ఎలా ఉన్నాను? దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం ఉంటాయి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనుకున్నాం ఇది. ఇప్పుడు నేను ఎక్కడ ధైర్యంగా వస్తున్నాను? ఇన్ని రోజుల్లో నాలో ఏ లోపం లేకుండా ఉన్నానా నేను? 5 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. పాత నిబంధన ప్రకారం నేను చాలా లోపాలు నాలో ఉన్నాయి.
నేను ఎప్పుడో ఇక్కడ పడి మాడిపోవాల్సిన వాడిని, బొగ్గు అయిపోవాల్సిన వాడిని. పాత నిబంధన భక్తుడిని అయితే, ధర్మశాస్త్రం కింద ఉంటే ఎప్పుడో ఇక్కడ నేను పడి మాడిపోవాల్సిన వాడిని. కృప ద్వారా ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచోబెట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెర లేదు ఇక్కడ, లేకపోతే తెర ఉండాలి. ఇక్కడ తెర ఉండాలి, తెర లేదు. ఇప్పుడు మనం ఓపెన్గా ఉన్నామా లేదా? ఆయన తొలగించాడు. ఇప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఇక అంతే. ఇక మధ్యవర్తి అవసరం లేదు. కాబట్టి ఇక వేడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు కొండలకు పోవాల్సిన అవసరం లేదు, గుళ్ళు చేర్చుకునే అవసరం లేదు, మోకాళ్ళ మీద నడాల్సిన అవసరం లేదు, ఆయన చెవులో వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈయన చెవులో చెప్పండి, ఏసాయి చెవులో చెప్పండి, ఏసాయి దగ్గర చెప్పండి. స్థలంతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడున్నా సరే నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ రహస్యమందు నీ దేవుడికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా నువ్వు అక్కడే చేయాలని లేదు. అయితే సంఘంగా చేసినప్పుడు మరి ఎక్కువ బలం పొందుకుంటావు, సంఘంగా కూడుకొని ప్రార్థన చేయటం. అంతేగాని మధ్యవర్తి అవసరం లేడు. ఆయనే మనకి యేసు ప్రభు ఇక్కడ డైరెక్ట్ మధ్యవర్తి వచ్చేసాడు కదా, ఇంకెందుకు మనకి ఇంకా అవసరం లేదు. 2వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. 2:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అన్నారు. ఏమనాలి? ఏమని అమ్మా? ధన్యురాలు, దయాప్రాప్తురాలు. ఏమండి? ఏమంది? ఏమా? ప్రభు దాసురాలు. 38 వచ్చిన దాసురాలు అంది. కనుక ఈమెని మనం పూజించవద్దు. ఎవరిని పూజించదు, ఏమైనా కాదు, ఎవరిని పూజించవద్దు కదా. ఒక పట్టణంలో సువార్త చేయడానికి వెళ్ళారు. ఎవరెవరు? పౌలు వాళ్ళు ఏం చేశారు? అక్కడ దయ్యం పట్టిన అమ్మాయిని బాగు చేస్తే వెంటనే ఆయనకి దండలేసి ఎత్తుకొని వాళ్ళకి పేర్లు పెట్టి, ద్విపదని హెర్మోని పేర్లు పెట్టి వాళ్ళని దేవుళ్ళుగా చేసి వాళ్ళని ఎత్తుకొని ఊరేగిస్తుంటే పౌలు అన్నాడు, అయ్యలారా మీరు ఎందుకు ఈ పని చేస్తారయ్యా? మేము దేవుళ్ళం కాదు, మేము మీలాగా మానవ మాత్రమే అని అన్నారు. అనగానే తర్వాత ఏం చేశారు? నిజంగా మనుషులేనా అని మళ్ళీ వాళ్ళని కొట్టి చంపైపోయారు. మనుషులు ఒక్క నిమిషంలోనే దేవుడిని చేశారు, ఒక్క నిమిషంలోనే చంపేశారు. చెరసాల పెట్టి చంపేసేసారు, కొడటానికి ప్రయత్నం చేశారు. మనుషుల ఆలోచన ఇది. మనుషుల మీద ఆధారపడొద్దమ్మా, మనుషుల మీద నీవు ఆధారపడ. వచ్చిన 50లో ఏమన్నాడు? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. ఆయనకి భయపడేవారిగా ఉండాలి. అమ్మా, భయం లేకుండా జీవించకండి. ఎలా పడితే అలా ఆయన్ని ఆరాధించకండి, ఎలా పడితే అలా నీవు ఉండొద్దు. వాక్యం ఎరిగిన తర్వాత అమ్మ తెలియకపోతే ఏం చేస్తావు? పిల్లోడు వచ్చి తెలియజేసాడు, అమ్మ తెలియజేసానంటే ఏం చేస్తావు? ఇంకోసారి చేయబాకంటావు. వాడు తెలిసి రే తప్పురా చేయబాకరా అని 10 సార్లు నువ్వు చెప్పినా కానీ ఆ తప్పు చేస్తే ఏం చేస్తావు? శిక్షిస్తావు లేదా? మనం కూడా తెలిసి ఎరిగి పడిపోతిని ఎరిగి చెడిపోతుంది అని అంటున్నాడు. భక్తుడు రాస్తాడు పాట. ఎరిగి చెడిపోకూడదు, ఎరిగి పడిపోకూడదు. తద్వారా ఎరిగి చేస్తే శిక్ష ఉండిద్ది, జాగ్రత్త. తెలియజేసావా? తెలిసి చేసినా ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి కృపకాలంలో కనుక అయ్యా తెలియజేశాను, క్షమించి ఇంకెప్పటికీ ఆ పొరపాటు చేయను అని కనికరం పొందుకో కదా. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటాయి. ఆయనకి భయపడాలి. భయపడుతున్నావా? భయపడకపోతే ఈరోజు భయపడడం నేర్చుకో. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 వచ్చిన చదువుదాం. మత్తయి 13:53. త్వరగా నేను ముగిస్తాను. యేసు ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరమణులు కారని మనతో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. ఈయన తల్లి ఎవరు? ఏమ్మా? మరియ కుమారుడు ఈయనే కదా. యాకోబు, యోసేపు, సీమోనులు ఈయన సహోదరులే కదా. యోదా అనేవాళ్ళు ఇతని సోదరులే కదా. అంటే అర్థమైంది, మరియమ్మకి యేసు ప్రభు పుట్టిన తర్వాత పిల్లలు ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? చదివారు కదండి. ఎవరు వాళ్ళ సోదరులు? యాకోబు, యోసేపు, సీమోను.
యోధ సోదరీమణులు కూడా ఉన్నారు. అంటే ఏంది, యేసు ప్రభు పుట్టిన దాకా ఆమె కన్యగానే ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడుగా ఉంది. ఆ తర్వాత వాళ్ళకి వివాహం అయిపోయింది కదా, నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి ఆమె 1 సంవత్సరం తర్వాత వాళ్ళు భార్యాభర్తలు. ఇంకా తర్వాత పిల్లడు పుట్టడానికి ఎంతకాలం పట్టింది? కనీసం 9 నెలల 15 రోజులు పట్టింది. మంచి ఆరోగ్యవంతురాలైన సహోదరి బిడ్డను కంటానికి మగపిల్లవాడికి 9 నెలల 15 రోజుల సమయం. ఆడపిల్లలు కంటానిగా, ఆ మగపిల్లడిని కంటానికి 9 నెలల 15 రోజులు కరెక్ట్గా చక్కగా పిల్లోడు ఆరోగ్యంగా పుడతాడు. అంటే సంవత్సరం సుమారుగా గడిచిన తర్వాత ఈమెకు మళ్ళా మరియా యేసోబులు కలిగిన సంతానమే వీళ్ళు. దీన్ని ఏమంటారంటే వాళ్ళు, ఆమె ఇంకా పిల్లల్ని కనలేదు, ఆమె జీవితాంతం కన్యగానే ఉంది అని అంటారు వాళ్ళు. సరే, వాళ్ళతో మనకు అనవసరం. మనకైతే అర్థమైంది కదా వాక్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఉందా లేదా? ఉందా లేదండి? చెప్పండి, ఉందా లేదా? వచ్చిన మార్కు 3:31 చూద్దాం. మార్కు 3:31లో మీకు మరొక ఆధారం. సోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. ఎవరట వీళ్ళు? ఆయన సోదరులను తల్లియు. ఏమ్మా ఇప్పుడు ఏమంటారు? అక్కడేమో ప్రజలు అని అంటున్నారు, మరి ఈ మాట ఇప్పుడేమన్నారు? సోదరులు తల్లి. మరి ఆమెకు పిల్లలు పుట్టారా లేదా చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఈమెవరు? దేవుడా మానవుడా? మానవ మాత్రాలే, నీలాగా నాలాగే. కాకపోతే ఆమె దయ పొందుకుంది, ఆమె దయాప్రాప్తురాలుగా ఉంది. కాబట్టి ఆమెకు ఎవరున్నారట? చదవండి మళ్ళీ ఒకసారి 31. ఆయన సోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండిరి, నీ కోసం వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఏమన్నాడు? ఇది జాగ్రత్త వినాలా. నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని కలాయి చూచి, ఇదిగో నా తల్లి, దేవుని చిత్తం చొప్పున జరిగించి వాడే నా సహోదరును, నా సహోదరి, నా తల్లి అయ్యా. అమ్మ ఏమన్నాడు? అయ్యా మీరు మరి ఒకతే నా తల్లి అని, ఆమె పుట్టిన తర్వాత పుట్టిన కుమారుల్ని నా సహోదరులని మీరు అంటున్నారు. వాళ్ళొక్కళ్ళు కాదు. ఏమంటున్నాడు? దేవుని చిత్తం చొప్పున జరిగించే వాళ్ళందరూ కూడా నా సహోదరులు, నా తల్లి. అమ్మ ఇప్పుడు మీరు కూడా దేవుని తల్లులే. యేసు ప్రభుని ఏమన్నాడు? అమ్మ అన్నాడా లేదా? వాక్యం అంతా ఆయన అమ్మ. ఘోర పాపిని కూడా ఆమెను ఎప్పుడు ఎవరు పిలిచుండరు. ఆమె భయంకర వ్యభిచారంలో పట్టబడితే యువతలు తీసుకెళ్ళి చూపించారు, అయ్యా ఏమో వ్యభిచారంతో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమని రాళ్ళతో కొట్టి చంపబడుతున్నది. మరి మేమేం చేయమంటామంటే, మీలో పాపం చేయమని ఆ రాయి అన్న తర్వాత అందరూ పడేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన తలెత్తి చూస్తే ఒక్కతే నిలబడింది. అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించను, ఇక మీదట పాపం చేయకుండా జీవించన్నాడు. అమ్మ అన్నాడు లేదా? ఆమె జీవితంలో ఆయన అమ్మ అన్న ఏకైక వ్యక్తి యేసు ప్రభువే. అర్థమైందా? నీ స్థితిని బట్టి ఆయన అమ్మ అండో కదా. కాబట్టి అమ్మ ఆలోచించేయండి. యేసు ప్రభువుకి తల్లి, శిష్యులు, సహోదరులు, మనందరం ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ స్థానాలు మనకిస్తున్నాడు కదా. మనల్ని స్నేహితులు అంటున్నాడు, మన స్నేహితులు అంటున్నాడు, మన తల్లి అంటున్నాడు, మన సహోదరులు అంటున్నాడు. పాపుల స్నేహితుడిగా ఆయన వచ్చాడు. లోకంలో పాపులుగా ఉండవు మనలతో ఎవరు స్నేహం చేయరు, ఆయనే. కాబట్టి ఎవరు తల్లి అని. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు, మనం దానిని ఆపాదించవద్దు. నూతన నిబంధనలో మీరందరూ ఆయన తల్లులే, మనందరూ ఆయన సోదరులమే. ఎందుకు అని అన్నాడు ఆ మాట అనంటే, చూడండి ఆ మాట, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు. దేవుని చిత్తాన్ని ఏం చేయాలా? లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళందరూ ఆయన పిల్లలే అని అంటున్నాడు కదా. 1 రాజులు 19:18లో 1 రాజులు 19వ అధ్యాయం 18 వచ్చి నేను ముగిస్తానంటే సమయం లేదు, తొందరగా చెప్పుకొని వెళ్దాం. 19:18 19వ అధ్యాయం 18వ వచ్చిన ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారి ముద్దు పెట్టుకొనకయు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉంది. ఏలియా అంటున్నాడు, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభా, నీ పక్షాన్ని నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఎవరు? ఏలియా గొప్ప ప్రవక్త. చూడండి, వచ్చిన 14 అన్నాడు నేను ఒక్కడనే ఉన్నాను అని అన్నాడు. వచ్చిన 10లో కూడా నేను ఒక్కడ మాత్రమే మిగిలి ఉన్నాను అని అంటున్నాడు. ప్రభు అన్నాడు, ఓరి పిచ్చివాడా, క్షమించండి అనకూడదు భక్తుడిని.
నేను ఒక్కడే అని అన్నావు నువ్వు, ఒకసారి చూడు అని ఏమన్నాడు, 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారని ఏలియా అతను ఉండిపోయిన తర్వాత అతనికి షాపాతునికి వెళ్ళిపోయాను. నువ్వు ఒక్కడివే అనుకోవద్దు. ఏమనుకోకూడదు మనం, నేను ఒక్కడనే అనే మాట అనుకోకూడదు. వెంటనే ఏం జరిగింది చదవండి. మోకాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరాళ్ళు? బయలుకు మోకాళ్ళు ఉన్నకయ్యో, నోటితో ముద్దు పెట్టుకొనకయ్యో. దేవుని పిల్లలు ఏం చేయకూడదు చెప్పండి? దేవుని పిల్లలు మోకాళ్ళు వేయొచ్చా బయలుకి అంటే విగ్రహాలకి? దేవుడి దగ్గర మాత్రమే తప్ప, ఎక్కడ దేవునికి తప్ప ఎవరి దగ్గర మనం మోకాళ్ళు వేయకూడదు. ముద్దు పెట్టుకోవచ్చా? చాలామంది ఇటు మేము కూర్చొని భోజనం చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటారు, ఒకటే ముద్దులు పెడతా ఉంటారు. చర్చికి వెళ్ళి చేయి చూపితే అట్లా ముద్దు పెట్టుకుంటారు. నాకు నవ్వుతూ ఉండేది. మీరు చూసింటారు చాలామందిని వచ్చి ముద్దులు పెట్టుకుంటూ వెళ్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని ముద్దు కుమారుని ముద్దు పెట్టుకోండి అనే వాక్యం ఉన్నాయి. దాన్ని బట్టి కొంతమంది రాంగ్గా చెప్తే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ని అంగీకరించండి, ఆయన నమ్ముకోండి, ఆయన బిడ్డలుగా ఉండండి, యేసు ప్రభువు కుమారుడు అని అంటే దాన్ని ఏం చేస్తున్నారంటే మందిరాల ముందు రాగానే ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ వాక్యం చెబుతుంది మనం బయలుకి అనగా ఇతర విగ్రహాలకి మనం మోకరించకూడదు. ముద్దులు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదివితే త్వరగా ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏమన్నాడు? ఎవరైనా? నయమోన్ అండి, సిరియా సైన్య అధ్యక్షుడు కదా, సైన్యాధిపతి నయమోను వచ్చి ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి యందు వేరొక దేవుడు లేదని నేను ఎరిగా. అంతకుముందు ఇదే ఏలియా వెళ్ళి నువ్వు ఎక్కడ మునగమన్నాడు? ఎలిషా కాదు, ఏలియా. ఎలిషాని వెళ్ళి ఎక్కడ మునగమన్నాడు? నైల్ నదిలో మునగమన్నాడు. యొర్దాన్లో మునగమంటే 7 సార్లు మునగమంటే మా ఊర్లో నదులు లేవా? ఎందుకంటే శ్రేష్టమైన అప్పగా నదులు మాకున్నాయి. ఈ బురద నీళ్ళు ఎందుకు మునగాలన్న వాడు ఇప్పుడు పనివాడు యొక్క మాటను బట్టి మునిగిన తర్వాత ఇప్పుడు వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకంలో ఒక దేవుడు లేడు. అమ్మా అర్థమైందా? నువ్వేం చేస్తున్నావు? మందిరంలో నువ్వు నేను పెద్ద భక్తి పరులాగా ఉంటున్నావు. ఈయనే దేవుడు అంటున్నావు. వాక్యం అంతసేపు బాగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటున్నావు? అబ్బే ఏముందిలే, అందరూ దేవుళ్ళే, అందరూ ఏదైనా చర్చియేగా, ఏదైనా సంఘమేగా, ఏదైతే వాక్యమేగా కదా. వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళు ఏమితే తినాలా? వాళ్ళు ఉపవాస పండుగలా వెళ్దాం, బైబిల్లో ఉందా లేదా నీకు అనవసరం కదా. చాలినంత కూడికలు ఉన్నాయి, ఇక్కడికి రండి. నువ్వు ఇక్కడ సంఘంలో జరిగే కూడికలకే నువ్వు రాలేవు. ఎవరో పిలిచి అజ్ఞానంలో బోధిస్తున్న వాటికి ఎందుకు వెళ్ళి అనవసరంగా జారిపోయే పరిస్థితి? మందిరంలో మంగళవారం స్త్రీల కూడిక ఉంది, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, నెలలో మొదటి మంగళవారం స్త్రీల సదస్సు, నెలలో రెండవ శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయరు, 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన, 4వ వారంలో మనం సువార్త కూడిక. ఇన్ని కూడికలు ఇక్కడ సుమారుగా నెలలో 17-18 కూడికలు జరిగిస్తాం. ఎంతమంది వస్తున్నారు? నువ్వు మందిరంలో విన్న వాక్యానికి తగినట్లుగా నువ్వు ఉండాలి. ఈయన తప్ప వేరొకరికి నువ్వేం చేయకూడదు, లోపడకూడదు, పూజించకూడదు, నమస్కారం చేయనే ఆయనకి తప్ప. ఇది మొట్టమొదటి ఆజ్ఞ, దీన్ని మీరకూడదు కదా. రోమపత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు కదా, చదవండి, చాలా బాగుంటుంది. రోమా 5:9-5 రోమా 9:5 పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి నిరంతరము స్తోత్రాడు అయి ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. ఈయనకి సర్వాధికారమైన దేవుడు, ఈయన నిరంతరము స్తోత్రారుడు. దేవదూతలు ఉన్నాయి, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేస్తున్నారు. అమ్మా నీవు ఏం చేయాలా? ఆయన నిరంతరం స్తోత్రాలు చెల్లించేవారుగా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి తప్ప నువ్వు మోకంలో మరి దేనికి పూజించకూడదు, నమస్కరించకూడదు, సాగిలపడకూడదు. దేనిని నువ్వు దేవుని స్థానాన్ని దేనికి నీవు ఇవ్వకూడదు కదా.
యోహాను సువార్త 4:24 చూస్తే ఆయన అన్నాడు, మనందరూ వెనకాల ఉంది చూడండి, కాటికి ఎంత అక్షరాలు. ఎవరు ఈయన ఏం చేయాలా, ఎలా ఆరాధన చేయాలా, ఎలా ఆరాధన చేయాలి? కొబ్బరికాయలతోనా, క్యాండిల్తోనా, మోకాళ్ళతోనా, గుండుతోనా, మెట్టులతోనా, ఎలా ఆరాధన చేయాలా? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. చేతులతో కాళ్ళతో ఎగిరి గంతులేసి నోటితో పెద్ద పెద్దగా అరిసి ఆత్మ దేవునికి అప్పచెప్పకుండా మనలో సత్యం లేకుండా ఆరాధన చేస్తే ఎవరు దాన్ని సంతోషిస్తారు? ప్రజలు బాగా చెప్పుకుంటారు, అబ్బో అక్క భలే చప్పట్లు కొడుతుంది, భలే భాష మాట్లాడుతుంది, భలే ఎగురుతుంది, భలే చేస్తుంది అని ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు. కానీ ఆరాధన అంగీకరించబడదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తప్ప మరొక దాంతో ఆరాధించబడదు. అలా చేసేవారిని ఏమన్నాడు చూడండి, ముగిస్తున్నాను. లోకాసు వార్తలో 13:32 అంటున్నాడు, ప్రభు జంతువుని పేరు పెట్టి ఒక మనిషిని పిలిచాడు. ఆశ్చర్యం. 13:32 ఎవరండి? యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరిని? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అని అంటున్నాడు. ఒక ఆయన గురించి నక్క అంటున్నాడు. నక్క స్వభావం తెలుసు కదా. నక్క ఎలా ఉంటుంది? నక్క స్వభావం అమ్మా వెరీ గుడ్, బాగా చెప్పావు. విత్తులు మారిది కదా, మనసులో ఏయో పెట్టుకొని పైకి కదా నటించేది నక్క. ఎవరి గురించి? ప్రభు యేసు ప్రభు స్వయాన మాట్లాడిన మాట, నా సొంత మాట కాదు. నువ్వు వెళ్ళి ఆ నక్కతో చెప్పన్నాడు. ఎవరు ఈయన? చూడండి 23వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. అదే లోకాసు వార్త 23:8 23:8 త్వరగా చదవండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున అమ్మా ఏనండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే హేరోదుని గురించి మాట్లాడుతున్నాడు. నక్క అని అన్న యేసు ప్రభుని హేరోదుని. ఈ నక్క ఏం చేసిందంట? ఆయన గురించి ఆయన చూసి చాలా సంతోషపడుతున్నాడు. ఆయన గురించి చాలా సంగతులు విన్నాడా లేదా? చాలా సంగతులు విన్నాడు. ఈయన ఏం చేశాడు? ఇంకా సూచక్రియల కోసం, స్వస్థతల కోసం, అద్భుతాల కోసం చూస్తున్నాడు. కానీ ఆయన అంగీకరించట్లా. ఆనందిస్తున్నాడు. దేని కొరకు? అందుకే ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభు నక్క అంటున్నాడు. ఆయన దగ్గర మేలులు పొందుకొని, ఆయన దగ్గర నువ్వు దీవులు పొందుకొని ఆశీర్వదించబడి ఇంకా దానికోసమే చూస్తా ఆయన నమ్మకుండా ఉంటే ఏమండి? నమ్మాడా లేదా ఇతన్ని? ఈ నమ్మలా. విన్నాడు, చూడగోరాడు, ఆనందిస్తున్నాడు, పొందుకున్నాడు. నక్క స్వభావం కలిగిన వాడు అంటున్నారు. అమ్మా ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఉంటే ఈ స్వభావాన్ని మార్చుకుందాం. యేసు ప్రభు మనల్ని ఆయన ప్రేమించి రక్షించడానికి వచ్చాడు. దాంతోపాటు అవన్నీ మనకిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు కావాల్సిన అన్ని ఆయన దయచేస్తాడు. కాబట్టి నక్క స్వభావాన్ని కలిగిన హేరోద్తో అన్నాడు, ఆ నక్కతో చెప్పు అన్నాడు. జాగ్రత్త కదా. చాలా సంగతులు విన్నాడు కానీ నమ్మలేదు. ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 23వ అధ్యాయంలోనే 40 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 40 వచనం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్తాం. ఏమంటే చక్కగా మాట్లాడు. కుడివైపు దొంగ అంటున్నాడు, గద్దిస్తున్నాడు. ఎడపొక్క ఆయన ఏమన్నాడు? నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించి మేము వెళ్ళి శుభ్రంగా మళ్ళీ దొంగతనాలు చేసుకుందాం అంటున్నాడు. కుడివైపు దొంగ మారాడు. వాడిని గద్దిస్తున్నాడని రాస్తున్నాడు. ఏమన్నాడు చూడండి వచ్చిన 40లో, వానిని గద్దించి నీవైతే అదే శిక్షలో ఉన్నాము, దేవునికి భయపడవా? ఎంతకాలం భయపడుకుని ఉంటావు? భయం లేదు కాబట్టి వాడు ఉండి పక్క నుండి అలా మాట్లాడాడు. పక్కనే ఉన్నాడు, ఆయన మాటలు విన్నాడు, కానీ వాడికి ఆయనకు అర్థం కాల. వాడికి భయం లేదు దేవుడు అంటే. ఏమైపోయాడు? మరుకంటలోనే చనిపోయిన తర్వాత వాడు నరకపాత్రుడయ్యాడు. కుడివైపు ఆయన ఏమన్నాడు?
ఈ రాజ్యం అయ్యా అయ్యా నీ రాజ్యంలో వచ్చిన నన్ను వచ్చి 42లో యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో అమ్మా ఎక్కడున్నావు దేవుని దగ్గరగా ఉంటున్నావు కదా, మందిరంలో ఉన్నావు కదా, వాక్యం వింటున్నావు కదా. అర్థమైందా? భయం ఉండాలా. దేవుడు అంటే మనకేముండాలా? భయము భక్తి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి భక్తి భయం ఉండదు. భయము మొదట భయం ఉండాలా, రెండోది భక్తి రెండో స్థానం. భయమే మన ఈరోజు భయం లేకే మనల్ని అంటున్నాడు. అలా భయం లేని వాళ్ళని, అలా దేవుని ఎదిరించే వాళ్ళని, అలా ప్రవర్తించే వాళ్ళని ఏమన్నాడు? నక్క అంటున్నాడు. ఆ నక్కతో చెప్పు అమ్మా, మనం నక్కల్లాగా ఉండొద్దు, లేకపోతే ఎడమవైపు దొంగలాగా ఉండొద్దు, లేకపోతే నికోదేములాగా తల్లి గర్భంలోంచి మళ్ళీ ఎట్ట వస్తాను, నాకు వాక్యం బాగొచ్చు, నేను బాగా ప్రార్థన చేస్తాను, భక్తిగా ఉంటాను అనుకుంటున్నావు కానీ ఏం లేదు, అర్థం కాలేదేమో. అర్థం చేసుకో. వాక్యమైన నీరు నీలో అంచుల మటుకు నింపబడినప్పుడు అతను ముంచి ఇస్తే అనేకులు, నీతో పాటు నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇంటి పక్క వాళ్ళు అనేకులు చూసి ఆ వాక్యం మాధుర్యాన్ని వాళ్ళు అనుభవించి యేసు వైపు చూసి ఇదిగో ఈ స్థితిలోకి వచ్చి నేడు నీవు నాతో కూడా పరదేశం. ఆ పరదేశంలో ఉంచడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టినవాడు, నిన్ను రక్షించేవాడు. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన